అండి నమస్తే. ఆషాఢ మాసం వచ్చేసింది కదా. మనము ఇక ఆకు గోరింటాకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు నెల రోజుల్లో పెట్టుకోవాలంటారు. ఒకవేళ ఆకు గోరింట దొరకకున్నా కానీ మనం నెలలో 6-7 సార్లు అయితే గోరింటాకు పెట్టేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయతో కూడా ఆ గోరింటాకు ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. ఆకు దొరికితే న్యాచురల్గా పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ లేకుంటే లేదనుకోకుండా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము గోరింటాకు రెడీ చేసుకోవచ్చు. ఒక్క నిమ్మకాయ ఉంటే చాలు ఈజీగా మనము గోరింటాకు రెడీ చేసుకోవచ్చు. దీనికి చిన్న ఒక హాఫ్ ముక్క అయితే సరిపోతుంది. అప్పటికప్పుడు మనకి గోరింటాకు కావాలి అనుకుంటే ఇలా రెడీ చేసుకోవచ్చు. మనకి గోరింటాకు దొరికినప్పుడు తెచ్చి పెట్టుకోవచ్చు, లేకుంటే ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. చూడండి, నేను కొంచెము నిమ్మకాయ అయితే ఇందులో పిండేసుకున్నాను ప్లేట్లో. ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొంచెం కుంకుమ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కొంచెం లిక్విడ్ లాగా వచ్చేటట్టు కలిపేసుకొని చేతికి పెట్టేసుకోవడమే. చాలా మంచిగా పండుతుంది. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, పూజలు ఏమన్నా చేసుకోవాలన్నా కానీ అప్పటికప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో కానీ మనకి గోరింటాకు కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా నిమ్మకాయతో మనము ఇన్స్టెంట్గా గోరింటాకు రెడీ చేసుకోవచ్చు. ఇలా వేళ్ళకు మొత్తము పెట్టేసుకోవాలి. చూడండి, చాలా నీట్గా మనము కుంకుమ కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే డిజైన్ పెట్టుకోవడానికి మరి నీళ్ళలాగా అయితే కారిపోతుంది, ఆగదు. కాబట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది ఆరినంత వరకు అయితే ఉంచేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కనుక ఇలా ఉంచేసుకున్నామంటే ఆరిపోద్ది అనమాట. ఒక 5-10 నిమిషాల తర్వాత వాటర్లో పెట్టి కడిగేసుకోవాలి. అయితే ఇది కడిగేసిన తర్వాత గోరింటాకు మనము గిన్నెలు తోమినా కానీ బట్టలు ఉతికినా కానీ పోతుందన్నమాట. ఇన్స్టెంట్ గోరింటాకు కదా. ఇది మనము పూజలు చేసేటప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే కడిగేసుకోవాలి. ఫంక్షన్లకి పూజలు చేసేటప్పుడు అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. లేదు అనుకోకుండా చాలా న్యాచురల్గా మన గోరింటాకులనే పండుతుంది అనమాట. చూడండి, కడిగేసుకున్న తర్వాత ఎంత తోమినా కానీ పోదు, అసలు వెంటనే అయితే అసలు పోదు. ఇది మనము సబ్బు పెడితే ఎంత మంచి గోరింటాకైనా పోతుంది కదా. సబ్బు పెట్టకుండా ఉంటే 4-5 రోజులైతే పక్కా ఉంటుంది. చాలా బాగా పండుతుంది. ఇంకా కొంచెం అయిన తర్వాత ఇంకా మంచి కలర్ అయితే వస్తుంది. అప్పటికప్పుడు కావాలనుకుంటే ఇన్స్టెంట్గా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.